దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములు మీ అందరికి కూడా వందనాలు. అడ్వెంట్ లో 4 క్యాండిల్స్ వెలిగించడం జరుగుతుంది. ఆ మొదటి క్యాండిల్ ఏదయ్యా అంటే నిరీక్షణ. రక్షకుని కొరకు నిరీక్షించినటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుడు నిరీక్షణ ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడని వారు నిరీక్షించారు. కనుక ఆయన తగిన కాలమందు ఆయన లోకానికి వచ్చి వారి నిరీక్షణను సంపూర్తి చేసినట్టుగా దేవుని లేఖనాల్లో గతంలో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున గమనించినట్లయితే 2వ క్యాండిల్ వెలిగించడం జరుగుతూ ఉంది. ఆ క్యాండిల్ ఏదయ్యా అంటే ప్రేమ సమాధానం అనేటువంటిది. మరి ఈ రోజున దేవుడు వెలిగించబడినటువంటి ఆ యొక్క సమాధానము ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎవరైతే నిరీక్షించారో వారందరికి కూడా ఆయన ప్రేమను చూపించి ఆ ప్రేమ ద్వారా సమాధానం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అయితే ఈ యొక్క 2వ క్యాండిల్ ఏమని పిలుస్తారంటే బెత్లెహేం క్యాండిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ బెత్లెహేములో వెలుగు వచ్చింది. ఆ బెత్లెహేములో ఆ క్యాండిల్ అనేది యేసు ప్రభువారు వెలిగించబడ్డారు. అక్కడ లోకానికి వెలుగునివ్వటానికి ఆయన ఉద్భవించాడు. కాబట్టి ఈ 2వ క్యాండిల్ ని బెత్లెహేము క్యాండిల్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన శాంతి సమాధాన కర్త, శాంతిని ఇవ్వటానికి వచ్చాడు, సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన మన జీవితాల్లో వెలుగునివ్వటానికి, ప్రేమను చూపించడానికి వచ్చాడు. సమాధానంతో కూడినటువంటి ప్రేమను ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్తున్నాడు. ఎందుకని మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఆయన సమాధానాన్ని తీసుకురావడానికి వచ్చాడని ఆయన జన్మించిన అప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన మనుషులందరికీ కూడా భూమి మీద సమాధానము కలుగును గాక అని వారు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఎందుకయ్యా అంటే సర్వోన్నతమైన స్థలాల్లో ఉండేవాడు ఆయన, దేవుడుగా ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉందని, ఆ వాక్యము దేవుని దగ్గర ఉందని, ఆ వాక్యమే దేవుడు ఉందని, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేసిందని జ్ఞాపకం చేయబడతా వచ్చాడు. ఆ వాక్యం ఇప్పుడు దేనికి వచ్చిందయ్యా అంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన వారందరికి కూడా సమాధానం ఇవ్వటానికి వచ్చింది. సమాధానం ఇవ్వటానికి వచ్చింది. సమాధానంగా శాంతిగా ఉండాలంటే దానికి ప్రేమ అనేటువంటిది ఒక పునాది కావాలి. ప్రేమ లేకపోతే సమాధానం ఉండదు. ప్రేమ లేకపోతే శాంతి అనేది ఉండదు. ఈ రోజున తగువులు, గొడవలు, యుద్ధాలు ఎన్ని కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ప్రేమ లేకపోవడం ద్వారా, స్వార్థం ద్వారా ప్రేమ లేకపోవటం ద్వారా అనేక రీతులుగా మరి గొడవలు అవుతా ఉన్నాయి, యుద్ధాలు అవుతా ఉన్నాయి. అనేక రీతులుగా అవి జరుగుతున్నట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే రోజున మనం గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుడు ప్రేమను చూపించి ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆయన ఇష్టలుగా ఉంటారో వారందరికీ కూడా ఆ సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ సమాధానం అనేది బాహ్య సంబంధంగా మాత్రమే కాదు, అంతరంగికంగా కూడా కావాలి మనకి. లోకంలో ఎంత బాహ్యంగా సమాధానంగా చెప్పుకున్నా కానీ అంతరంగ సమాధానంగా ఉండరు. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చే సమాధానం బాహ్య సంబంధమైనది మాత్రమే కాదు, అంతరంగిక సంబంధంగా కూడా ఆ సమాధానాన్ని, ఆ శాంతిని ఇవ్వటానికి యేసు ప్రభువు ఈ రోజున మన కొరకు లోకానికి వచ్చాడు. దానికి పునాది ఏదయ్యా అంటే ఆయన ప్రేమ అని చెప్తున్నాడు అనమాట. కొన్నిసార్లు మనము సమాధానంగా ఉన్నాము, శాంతిగా ఉన్నామంటే ఎలాంటి తగువులు లేవండి, సమాధానంగా ఉండాలనుకుంటారు. ఎలాంటి గొడవలు లేవండి, సమాధానంగా ఉన్నామనుకుంటారు. ఏ యుద్ధాలు జరగట్లేదు కాబట్టి సమాధానంగా ఉందామనుకుంటూ ఉంటారు. కానీ సమాధానం అంటే ఏదయ్యా అంటే నెల్సన్ మండేలా అని ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఒక ఉద్ధరణకర్త, ఆయన ఏం చెప్పాడంటే సమాధానం అనేది ఘర్షణ లేకుండా పోవటం మాత్రమే కాదు, సమాధానం అంటే జాతి, రంగు, మతము, లింగభేదము, తరగతి అంటే ఆ హెచ్చు తగ్గులు, కులం అనేది ఏది కూడా లేకుండా
ఇతర సామాజిక తేడాలతో సంబంధం లేకుండా అందరూ కూడా అభివృద్ధి చెందగలిగిన వాతావరణాన్ని సృజించడమే సమాధానం అని చెప్పాడు. అలాగా లోకాన్ని సిద్ధపరచడానికి యేసుప్రభువారు లోకానికి వచ్చారు. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ భేదాలు, విభేదాలు, అనేకమైనటువంటి ఆ యొక్క ఆ గొడవలు ఇవన్నీ కూడా తీసివేయటానికి ఆయన సమాధానకర్తగా లోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? మన జీవితాల్లో సమాధానముగా ఉండటానికి యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని తీసివేయటానికి విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రానికి ఆయన శరీరాన్ని కొట్టుకొని ఆయన మన మధ్యలో ఉన్నటువంటి ఆ గోడను తీసివేశాడు. ఎందుకయ్యా అంటే సమాధానాన్ని కలుగు చేయటానికి. ఆయన సమాధానాన్ని కలుగు చేయడానికి ఆయన ఎవరు? ఆయన ఎవరయ్యా అంటే ఆయన సమాధానకర్త, సమాధానానికి అధిపతి అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తుడు సమాధానకర్త, సమాధాన కలుగు చేసేటువంటి వాడు మన మధ్యలోకి వస్తాడని చెప్పాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. హల్లెలూయా. ఏమని పేరు పెడతారంట ఆయనకి? సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెడతారట. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఆయన సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. ఆయన సమాధానానికి కర్త, దానికి అధిపతి అయినటువంటి వాడు. ఎందుకంటే ఆయన సమాధానాన్ని తీసుకురావడానికి వచ్చాడు లోకానికి. ఆయన సమాధానాన్ని కలుగు చేయడానికి లోకంలోకి వచ్చాడు ఆయన. కాబట్టి ఆ సమాధానాన్ని కలుగు చేయటానికి లోకంలోకి వచ్చిన ఆయన ప్రేమను చూపించవలసి వచ్చింది. ప్రేమను చూపించాడు. సమాధానంగా ఉండాలంటే ఏం కావాలి అని చెప్పాము? ప్రేమ కావాలి. ప్రేమ అనే పునాది లేకపోతే సమాధానంగా ఎవరు కూడా ఉండలేరు. అయితే యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయన లోకాన్ని ప్రేమించి లోకానికి సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. బైబిల్లో ముఖ్యమైనటువంటి వాక్యం ఏదని చెప్పుకుంటాము? బైబిల్ అంతటా కూడా కేంద్రం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. బైబిల్కి కేంద్రం అది. బైబిల్ అంతటా కూడా ముఖ్యమైన వచనం అది. ఏది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకంటే అందులో ప్రేమను చూపించాడు ఆయన. దేవుడు లోకాన్ని ప్రేమించాడని చెప్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఈ లోకంలో నశించిపోతున్నారు కనుక నశించిపోయే వారిని రక్షించడానికి ఆయన కుమారుని పంపించాడు ఇక్కడికి. అందులో ప్రేమ ఉంది అని చెప్తున్నాడు. ప్రేమే జగతికి మూలమని ఒక చక్కటి పాట ఉండేది ఇద్దరికి. ప్రేమే జగతికి మూలం. ఆ ప్రేమ ఏదయ్యా అంటే యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమ ఏదయ్యా అంటే లోకానికి శాంతిని సమాధానం ఇవ్వటానికి వచ్చినవాడు. శాంతిని సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చినవాడు. ఆయన ప్రేమ చూపించకపోతే శాంతి కలగదు, సమాధానం కలగదు.
అందుకనే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం ఏమని రాస్తున్నాడు? దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను చూపించడానికి లోకంలోనికి వచ్చాడు. ఆ ప్రేమను ఎందుకు చూపించాడయ్యా అంటే సమాధానపరచడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను చూపించాడు. ఆయన సమాధానపరచడానికి వచ్చాడు కాబట్టి ఆయన శాంతిగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు, ఆయన్ని శిక్షించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కొట్టారు. ఆయన కొట్టినప్పుడు తిరిగి తిరిగి ప్రతిదండన చేయలేదు. ఏం చేశారు? సమాధానంగా ఉన్నాడు అని. అందుకని ఆయన చెప్పాడంటే, మీ మీద ఒక చెంప మీద కొట్టినప్పుడు మరో చెంపనే చూపించమన్నాడు. అందులో ప్రేమ ఉంది, అందులో శాంతి సమాధానం ఉంది. యేసు ప్రభువుని కొడతా ఉంటే ఆయన తిరుగుబాటు చేయలేదు, దూషించలేదు. యేసు పేతురును కత్తి తీసి ఆయనందరిని చంపడానికి చూసినప్పుడు యేసు ప్రభువు ఎవరు తెలుసా? ఇదిగో పేతురు, నీ కత్తి వరలో పెట్టు, ఎందుకంటే నేను ప్రేమను చూపించడానికి వచ్చాను. నా ప్రేమ ద్వారా లోకానికి సమాధానపరచడానికి వచ్చాను. నా ప్రేమ ద్వారా లోకాన్ని శాంతిగా ఉంచడానికి వచ్చాను. నేను కావాలని తండ్రిని వేడుకుంటే 12 వ్యూహాల సమూహాలు దిగివచ్చి వీళ్ళందరూ కూడా నాశనం చేస్తాయి. ఎందుకు వచ్చానంటే లోకానికి సమాధానపరచడానికి వచ్చాను. భేదాలున్నాయి, గొడవలున్నాయి, తగువులున్నాయి, యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. వాటన్నిటి కూడా నేను తీసివేసి సమాధానపరచడానికి వచ్చాను. ఆ సమాధానపరిచేది ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కనుక ఆయన లోకంలోనికి వచ్చి ఆయన మనల్ని సమాధానపరచడానికి వచ్చారని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి అని చెప్పాడు. లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించను, మీ హృదయములను కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు, ఎందుకంటే నా శాంతిని మీకు అనుగ్రహించడానికి నేను వచ్చానని చెప్పాడు. నా శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చాను. అది పరిపూర్ణమైన శాంతి. ఆ శాంతి సమాధానం అనేది పరిపూర్ణమైంది. దాన్ని నేను మీకు ఇచ్చినప్పుడు మీరు పరిపూర్ణంగా శాంతిని కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. ఆ శాంతి సమాధానం ఎలాంటిదయ్యా అంటే యెషయా గ్రంథంలోనే దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కదా 11వ అధ్యాయంలో, యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శింపచేయుడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఎలాగుంటుందో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క రాజ్యం అనేది శాంతితో కూడింది. ఆయన రాజ్యం అనేది సమాధానంతో కూడింది. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రేమను కనపరుస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నటువంటి స్థలం ఎలా ఉంటుందయ్యా అంటే అదే అధ్యాయంలో కిందకి వెళ్తా ఉంటూ చెప్తా ఉంటాడు కదా, తోడేలు గొర్రెపిల్ల కలిసి నివాసం చేస్తాయి, కొదమ సింహమును మేక పిల్లయు కలిసి గడ్డి మేస్తాయట కదా.
చిరతపులి మేకపిల్లయు పండుకొంటే దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఎక్కడ పడుకుంటాయట? ఒక్క చోటను. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. గమనించారా? యేసుప్రభు వారు వచ్చినప్పుడు, దేవుడు సమాధానకర్త వచ్చినప్పుడు, సమాధాన అధిపతి వచ్చినప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే, మరి సింహాలు, మేకలు, ఎడ్డులు, మరి ఆవులు, మరి ఇంకా ఎలుగుబంట్లు అవన్నీ కూడా కలిసి ఉంటాయి. అవన్నీ కలిసి ఉంటాయి. సాధ్యమా ఇది? వాస్తవానికి అయితే సాధ్యం కాదు. ఎందుకంటే సింహాన్ని చూస్తే భయపడతాం కదా, సింహాన్ని చూస్తే, పులిని చూస్తే భయపడతాం, ఎలుగుబంటను చూస్తే భయపడతాం, ఒక పామును చూస్తే భయపడతాం. కొదమసింహం అనేది భయాన్ని కలుగు చేసేది. కానీ సమాధానకర్త వచ్చినప్పుడు ఎలాగుంటుంది అంటే అవన్నీ కలిసి ఉంటాయి. ఏదేను తోటలో ఎలా ఉన్నాయండి? ఏదైనా తోటలో ఏమేమి ఉన్నాయి? ఏదైనా తోటలో అన్ని జంతువులు ఉన్నాయి కదా. ఏదైనా తోటలో అన్ని జంతువులు ఉన్నాయి. అన్ని జంతువులు ఉన్నాయి అక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఏదైనా తోటలో ఎలా ఉన్నాయి? అన్ని కలిసి గడ్డి మేసినాయి. అక్కడ అన్ని కలిసి గడ్డి మేసినాయి. అక్కడ కోపము కానీ క్రోధము కానీ లేదు. అక్కడ భేదము లేదు. క్రూరత్వం అనేది లేదు అక్కడ. కారణం ఏంటంటే ప్రేమస్వరూపైన దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను అక్కడ చూపించాడు కాబట్టి ఆ ప్రేమ ద్వారా అన్ని కూడా శాంతపరచబడ్డాయి. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉన్నట్టుగా ఈ రోజుల్లో కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే సింహాన్ని పెంచుకుంటున్నారు, పులుల్ని పెంచుకుంటున్నారు, కొండ సెలవులను పెంచుకుంటున్నారు, ముసళ్ళని పెంచుకుంటా ఉన్నారు, భయంకరమైన క్రూరముగాన్ని పెంచుకుంటున్నారు. అయితే వార్తల్లో గమనిస్తూ ఉంటే ఇవన్నీ క్రూరముగాలు ఇప్పుడు. అవి ఆ రోజు ఉన్నట్లుగా సమాధానంగా లేవు. ఈ రోజున పెంచుకున్నటువంటి పులి ఆ యజమాని తినేసింది. పెంచుకున్నటువంటి సింహము యజమాని తినేసింది. పెంచుకున్నటువంటి కొండశిల ఆ యజమాని మింగేసింది. ఎలుగుబంట్లు గాయాలు చేసినాయి యజమానుల్ని. ఎందుకనంటే ఆ ప్రేమ లేదు వాటికి. వాళ్ళు ఎంతో ప్రేమ చూపించి పెంచుకున్నారు, కానీ వాటికి ఆ ప్రేమ తెలియదు కాబట్టి అవి క్రూరమైనవి అయిపోయినాయి. కాబట్టి అవి వారి యజమానులే మింగేసినాయి. అయితే యేసు ప్రభువారు శాంతి దూత, శాంతి సమాధాన కర్త, ప్రేమను చూపించినటువంటి ఆయన ఉన్నటువంటి స్థలములో ఎలా ఉన్నాయట? ఏదైనా తోటలో అన్నీ కలిసే ఉన్నాయి. అయితే ఆదాము పాపం చేసిన తర్వాత, పాపం అనేది మరణాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, బయటికి అన్నింటినీ తోలివేసిన తర్వాత ఏమైందయ్యా అంటే క్రూరత్వం అనేది ప్రారంభమైంది. క్రూరత్వం అనేది ప్రారంభమైంది. అందుకని అప్పటి నుంచి క్రూర జంతువులు మొదలు వచ్చేసినాయి. అన్ని కూడా వేరైపోయినాయి. అన్ని జంతువులు వేరుపరచబడే. సాధు జంతువులు వచ్చినాయి, క్రూర జంతువులు వచ్చేసినాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే క్రూర జంతువులు అయినటువంటి సింహము కానీ, కొదమ సింహము కానీ, ఎలుగుబంట్లు కానీ, మరి పులులు కానీ ఇవన్నీ కూడా కలిసి మేకలతో ఎడ్లతో గడ్డి మేస్తున్నాయట. ఆవు గడ్డి మేసినట్లుగా సింహము గడ్డి మేస్తుందట. ఎక్కడ గడ్డి మేస్తుందండి? అయితే ఆ క్రూరత్వం అనేది తీసివేయటానికి, దేవుడు సమాధానాన్ని కలుగు చేయటానికి, శాంతిని కలుగు చేయటానికి, కలిసి ఉండేటువంటి స్థితిని కలుగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అదే ఆగమనంలో 2వ ఆదివారం సమాధానంతో, ప్రేమతో కూడినటువంటి క్యాండిల్ వెలిగించటం.
ఆయన రావటానికి మొట్టమొదట నిరీక్షించారు. ఆ నిరీక్షణ ఇదేనికయ్యంట, రావటానికి నిరీక్షించారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడయ్యా అంటే ప్రేమను చూపించాడు, సమాధానాన్ని చూపించాడు, శాంతిని చూపించాడు. దాని ద్వారా భూమి మీద ఆయన శాంతినే కలుగు చేయటానికి వచ్చాడని చెప్తున్నాడు అన్నమాట. అందుకొరకే భూమి మీద సమాధానము కలుగు చేయడానికి వచ్చాడు ఆయన. ఆయనకి ఇష్టమైన వారందరికి కూడా భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆయన ఇష్టపడితే, ఆయన్ని మనము కావాలని కోరుకుంటే, ఆయన్ని ప్రేమించగలిగితే మన జీవితాల్లో దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడు. సమాధానాన్ని కలుగు చేస్తాడు. యేసుప్రభువు చెప్పినట్టుగా నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆ శాంతి లోకం ఇచ్చినట్లు కాదు, లోకం ఇచ్చినట్లు కాదు, నేను పూర్ణ శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని చెప్పాడు. పూర్ణమైన శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు వారు మన హృదయాలకి, మరి ఆయన మన మనస్సులకి ఆయన శాంతిని ఇవ్వడానికి వచ్చాడని చెప్తాడు. మన హృదయాలకి, మన మనస్సులకట ఆయన శాంతిని కలుగు చేయడానికి వచ్చాడు, సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడని చెప్తుంటాడు. ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అందుకని యేసుప్రభువు చెప్పాడు కదా, మనము కూడా ఆ శాంతిని కలిగి ఉండాలంటున్నాడు. మనము కూడా ఆ సమాధానాన్ని కలిగి ఉండి ఆ సమాధానం కలిగిన వారంగా జీవించాలి. సమాధానం కలిగిన వారంగా మనం జీవించాలని చెప్తున్నాడు. మనం ఎలాగ సమాధానం కలిగి ఉంటాము, మనం ఎలాగ సమాధానం కలిగి జీవించగలుగుతామయ్యా అంటే దానికి కొన్ని సూత్రాలు జ్ఞాపకం చేశాడు యేసుప్రభువు. అవేంటయ్యా అంటే మొట్టమొదటి చెప్తున్నాడు కదా, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనం చెప్పాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఏమనండి, ఎవరి మనస్సు అయితే నీ మీద ఆనుకుంటుందో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. మనం కూడా సమాధానంగా ఉండాలంటే, శాంతి కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? దేవుని మీద మన మనస్సు ఆనుకోవాలి. మనం ఆనుకుంటాం, మన మనస్సు ఆనుకోదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనము ఆనుకోవటంతో పాటుగా మన మనస్సు ఆనుకోవాలి. మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పాడు. మొట్టమొదటిగా మన మనస్సుని ఆయన మీద ఆనుకుని ఉండేట్లుగా చేసినట్లయితే మన జీవితాల్లో పూర్ణ శాంతిని పొందగలుగుతాము, పూర్ణ సమాధానాన్ని పొందగలుగుతాము. మనము కూడా సమాధానంగా కలిగినటువంటి వారమై దాన్ని వెల్లడి చేయగలిగినటువంటి వారంగా మనం ఉండగలుగుతామని దేవుని వాక్యం మనకు చెప్తోంది. మరొకటి ఏందా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చెప్తున్నాడు కదా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరచాలంటే ఆయన మీద ఆనుకున్నాం కాబట్టి, మనకు శాంతి కలిగింది కాబట్టి, సమాధానంతో నింపబడ్డాం కాబట్టి, పూర్ణమైన సమాధానం మనం పొందగలిగాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? సమాధాన పరచాలి. సమాధాన పరిచే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. సమాధాన పరచడం అంటే ఏంటి? ఇద్దరు అసమాధానంతో ఉన్నప్పుడు మనం మధ్యలోకి వెళ్ళి వారిని సమాధాన పరచాలి కదా, వారిని సమాధాన పరచాలి. కొంతమంది ఉంటారు, ఇద్దరు తగువాడుకుంటా ఉంటే మధ్యలో ఇంకొంచెం ఆజ్యం పోస్తారట కదా. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, మనము సమాధానం కలిగి జీవించి పూర్ణ సమాధానంగా ఉండాలంటే దేవుని మీద ఆనుకోవాలి మన మనస్సు. ఇప్పుడు పూర్ణ సమాధానంగా ఉంటాము, ఆ తర్వాత సమాధాన పరచాలి. సమాధాన పరచాలంటే ఏంటి? ఇద్దరి మధ్యలో మనం వెళ్ళి వారిని సమాధాన పరచాలి. సామెతల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మృదువైన మాటలు సమాధాన పరుస్తాయి, కఠినమైన మాటలు క్రోధమును కలుగు చేస్తాయి. మనం దేవుని పిల్లలమే, మనం దేవుని పిల్లలమే. దేవుడే చెప్పారు, మీరు దైవపుత్రులను నేనే సెలవిచ్చానని చెప్పాడు. మీరు దైవపుత్రులు, దేవుని పిల్లలమని దేవుడు చెప్తున్నాడు, మనుషులు చెప్పరా. ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని పిల్లలం కాబట్టి, సమాధాన కర్త, దానికి అధిపతి అయినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే సమాధానం చేయాలి.
కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనం దేవుని కుమారులు అని పిలిస్తే, దేవుని ప్రేమని చెప్పుకుంటే మనం సమాధాన పరిచే వారంగా మనం ఉండాలి. అప్పుడే సమాధానాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండగలుగుతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉంది. మరొకటి గమనించినట్టయితే కీర్తన 29:11 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించునని చెప్తున్నాడు. ఆశీర్వదించునని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి? సమాధానం కావాలి. మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి? దేవుని పిల్లలుగా ఉండాలి. అందుకే ఉన్నాడు, తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు, తన ప్రజలకు సమాధానమును కలుగు చేస్తాడు, వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కనుక మన జీవితాల్లో మనము కూడా సమాధానాన్ని కలిగి సమాధాన పరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు సమాధాన అధిపతి, దానికి కర్త అయి ఉన్నాడు. సమాధాన కర్త ఆయన. కర్త అంటే ఎవరు? కర్త అంటే జరిగించేవాడు, చేసేవాడు. కనుక ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు మన మనస్సు ఆయన్ని ఆనుకొని ఆయన సమాధానం పొంది మరి సమాధాన పరచగలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజలుగా మనం సమాధానాన్ని కలిగి ఆశీర్వాదం పొందుతాము అని చెప్తున్నాడు. ఆశీర్వాదం పొందుతాం. కనుక ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి మన జీవితాల్లో ఉన్న సమస్తమైనటువంటి ఆ ద్వేషాన్ని, మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క అసమాధానాన్ని తీసివేసి మనం సమాధాన పరచడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చాడంటే ఆయన ప్రేమను కనపరిచాడు. కాబట్టి ప్రేమ ద్వారా సమాధానాన్ని తీసుకొని వచ్చాడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ 2వ ఆదివారం అడ్వెంటులో ఆ యొక్క సమాధాన ప్రేమ అనేటువంటి ఆ కొవ్వొత్తిని వెలిగించాడు. ఆ కొవ్వొత్తి వెలిగించడం ద్వారా లోకానికి సమాధాన కర్త అనే అధిపతిని పరిచయం చేసుకున్నాము. అలాగే సమాధాన కర్త, దాని అధిపతి అయినటువంటి వాడు మన జీవితాల్లో మనల్ని కూడా సమాధానంతో నింపాడు. కాబట్టి మనము ఇప్పుడు సమాధానంతో నింపబడిన వారమై ఇతరులకి సమాధానాన్ని కలిగించే వారంగా మనం ఉండాలి. ఇతరులకి మనం సమాధానం కలిగించే వారంగా ఉండాలి. అలాగ సమాధానం కలిగించడానికి ఆ ప్రభు వచ్చాడు కనుక ఆయన్ని కలిగిన మనమందరం కూడా ఆ సమాధానంతో నింపబడాలి. దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, నీతి ఫలము సమాధానం అని చెప్పాడు కదా. నీతి ఫలం, ఆత్మఫలం గురించి జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు గలతీ పత్రికలో. ప్రేమ, సమాధానం అని చెప్తున్నాడు. నీ ఆత్మఫలం ఏంటి? ప్రేమ ఉంది, అందులో సమాధానం ఉంది. ఇప్పుడు ఆత్మ ఫలాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు మన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు. కాబట్టి ఆయన ప్రేమ ద్వారా మనకు సమాధానాన్ని ఇచ్చి మన జీవితాల్లో మనము జీవించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. యాకోబు గారు చెప్తా ఉంటాడు 3వ అధ్యాయము 18వ వచనం చెప్తాను కదా, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని చెప్తున్నారు. యేసుప్రభువు చెప్పారు, మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. మనం సమాధానం విత్తితే సమాధానం కోస్తాం, మనం దేశాన్ని విత్తితే దేశాన్నే కోసుకుంటాము. కాబట్టి ఎప్పుడు కూడా మనము ప్రేమను విత్తటానికి, సమాధానాన్ని విత్తటానికి, మంచితనాన్ని విత్తటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగ ప్రయత్నం చేసినప్పుడు వాటినే మనం కోసుకోగలుగుతాము. యేసు ప్రభువు సమాధానము, శాంతిని, ఆయన ప్రేమను మనకి కనపరచడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణలో ఆ సమాధాన ప్రేమను మనం పొందిన వారమై ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. క్రిస్మస్ సీజన్లో, అడ్వెంట్ 2వ ఆదివారంలో మన జీవితాల్లో మనం దేవుని ప్రేమను కలిగినటువంటి వారమై దేవుడిచ్చినటువంటి ఆ సంపూర్ణమైన సమాధానాన్ని, శాంతిని కలిగిన వారమై దేవుని మహింపరుద్దాం. దేవా, మా జీవితాలకు నీ కృప దయచేయను ఆయన అని మేము కూడా ప్రభా నీ సమాధానాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయమని, సమాధాన కర్త, దాని అధిపతి అయిన నిన్ను వెంబడించి నీ మీద మా మనసును ఆనుకొని
సమాధాన పరిచయ వారంగా మేము ఉండి దేవా నీ సమాధానం చేత ఆశీర్వాదాలతో నింపబడటానికి మా జీవితాలకు కావాల్సిన కృపను గురించి దేవా ఆత్మఫలము నీతి ఫలం మేము కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయ ప్రభా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం.